ఏమైందిరా మొత్తం డల్లుగా ఉన్నావు? ఏం చేయాలరా, ఇంట్లో ఒకటే లొల్లి మా బాపు. ఎందుకురా మరి ఏమైంది? ఏమైందంటే హలో ఇంట్లో ఏమరా అవారా తిరుగుతారా రాగా ఆరాధన పని చూసుకోపో. ఇదే తిరుగు ఎన్ని రోజులు తిరుగుతారా ఇంకా సోబతకాలు పట్టుకొని. అప్పుడు ఇవన్నీ ఎట్లా ధరలా చేసి నా రెక్కలన్నీ దగ్గర పడ్డాయి. పోతుంది ఏదన్నాడు చూసుకుంటా. ఊరికే ఏమడతావు, ఒకటే వరడు. అది కాదు రా, నిన్ను చిన్న నేర్చుకుంటారు అబ్బే బుద్ధులు. పోయి మంచిగా పని చేసుకోరా విద్య. సేవరా మా ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. అంతేనా? రోజు ఇట్నే తిడతా ఉండి ఏం చెప్తారు, రోజు అట్లా తిరుగుతారు ఇట్లా తిరుగుతారని వాళ్ళు వీళ్ళు అంటారని పొద్దుగాల్సి అన్ని మొదలు పెడతాను. హైదరాబాద్ పోదాం రా, అన్నకు ఫోన్ చేసిండ్రా, అన్న అత్త అన్నాడు. అదే మాట్లాడదాం అన్నతోటి. ఫోన్ చేసి బిడ్డ ఎవలకు? మా కొడుకు. మీ కొడుకు ఫోన్ చేశానా? సరే సరే. ఇల్లు ఉన్నదా నంబరు? ఉన్నది. ఏం పేరు కొడుకు పేరు? కొడుకు పేరు రాజ్ కుమార్. రాజకుమారా? సరే సరే చెప్పావు. ఏవో ఫోన్ చేసిన మాట్లాడు. హలో, ఇప్పుడు నాకు మందులు అయిపోయినాయి. అరే సరే, ఎన్ని రోజులు అవుతుంది? నేను రానే, ఇప్పుడు నాకు వీలు కాదు. మా దోస్తు చెప్పిన పట్టుకొచ్చి తడితే. సరే. హలో, ఎప్పుడు చేసినా గిట్టినా అంటున్నావు. ఇంటికి రావా బిడ్డ? నమస్తే. ఏమైంది తమ్మి డల్లు కూర్చున్నారు? ఏం చెప్పమంటావు అన్న, హైదరాబాద్కి మీ దోస్తులు ఉంటే చెప్పరాదే. ఏమైనా జాబులు ఉంటే చెప్పు, పోతాం. ఇంట్లో బాగా తిడతారన్న, ఏం పని లేదని. జర చెప్పన్నా, మీ దోస్తులు ఉంటారు కానీ నీకు పతారా బాగుంటుంది కదా, జర చెప్పరాదే. గా హైదరాబాద్ ఏం బతుకుతా మీరు? గా 8-10 వేల జీతానికి ఆడ రూమ్ రెంట్లకు తిండికే సరిపోవు. ఇంటికే పంపిస్తా తమ్మి నువ్వు. అంతే అంటావా అన్న? అంతే తమ్మి. మరి ఏమున్నాయి హైదరాబాద్? అందరు హైదరాబాద్ అంటారు, ఏమున్నాయి హైదరాబాద్? ఏం లేదు. అంతేనా అన్న? ఇక్కడ ఏం చేయమంటావు అన్న? ఏం పని లేదు. మరి ఏమన్నా ఉంటే చెప్పరాదే. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేదు. నువ్వేం చెప్పినా చెప్తామన్నా. అరే తమ్ముడు, మీరు ఏమనుకో అంటే ఒక మాట చెప్పి తింటారా మరి? చెప్పన్నా, నువ్వు చెప్పినాకేమో అన్న. చెప్పు, జర ఏమన్నా ఉంటే చెప్పరాదే. అరే ఏం లేదు తమ్మి, మా బాయికాడ రారి. ఆవులు ఉన్నాయి, ఆవు పాలు వినాలి, భూమి చూసుకోవాలి, వ్యవసాయం అంతా చూసుకోవాలి. నెలకి 8,000 నేనే ఇస్తా. ఏమంటావురా మరి? చేద్దామా? ఇంకేంది మరి, అడవి బతికంటే చేసుకుని అయ్యాం కదా అన్న. చేస్తామన్నా, రేపు కొంచెం అర్థమే. ఇట్లా మా ఇంట్లో కూడా ఖర్చులు వెళ్తలేవంటారు. మా అమ్మ నాన్న కాదన్న పైసలు ఇస్తామన్నా. చేస్తామే. రేపటి రాలి. ఓకే అన్న. సరే అన్న. అరే ఎటు రోజు పొద్దుగానే ఆగాగం పోతావు. పని పోతానే, ఇక నుంచి పని పోతాను. మంచి పని చేసినారు. అరే రాకేష్, అరే తిన్నాకేతుందరా పని. సరే. అరే చేతులు కట్టుకుంటా. తిని కొద్దిగా సేపు అనుకొని పని చేసినామంటే అప్పుడే గిట్టుకోవచ్చు. ఇప్పుడు తీసినావారా? తిన్నాక ఇద్దాం. అది ఏదైనా బట్టి అటు మొక్కన మళ్ళీ వస్తారు అయ్యా. తిన్నాక తీసుకురాదు ఇప్పుడు అనుకొని చేద్దాం పక్కగా. సరే.
బిడ్డ తీయరు గడ్డ బర్లకు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి పద అరగా ఏం చేస్తారా మీరు పిల్లగాడు తీరి గడ్డ ఆడైపో దానికి అయిపో ఇందుకే వచ్చారా పండగకి వచ్చారా అదే పిల్లగాడు అరే రాగే అన్నా చెప్పు బుధాడి దేవుడు ఇలా బిడ్డకు వచ్చారు చెప్పులు కూడా పెళ్ళి పోవాలి నల్లగా ఉంది కదా నాకు బతుకు పోడగాను అని మా బాపయ్య కడగమంటే కడగాలి కానీ ఇక్కడ వరియో కడుగుతాను చెప్పులు. అరే ఏమైందిరా చెప్పు కడమంట పోతున్నావు అన్న తెరేమన్నా అనుకో అన్న, ఈ పని అయితే నాతో కాదే, తెరేమన్నా అనుకో. అరే ఏమైందిరా నువ్వు కూడా పోతున్నావా అన్న నేను కూడా పోతాను అన్న, వాళ్ళు ఏంది నిందా ఆగురా రే. రే ఏమైందిరా గట్లెందుకు బయటకు వచ్చినావురా? అరే ఇక చెప్పులు కడగమంటాడా రా ఆయన? నేను మా బాపయ్య చెప్పులు కడగలేమన్నా కడుగురా అంటే నేను బతుకుంటేదాన్ని ఒక పని చేసుకోవచ్చు కదా రా, ఇక చెప్పులు కడుక్కుంటుంటారా రా గిడ పోదాం ఫస్ట్ అప్పుడే. అరే తాతరా ఏమైనా గేర్ వచ్చింది కూకుందా ఇలా నీళ్ళు అవుతావా? నీకే ఓ తాత ఈ తిప్పలు ఎందుకు నీకు? ఏం చేయాలి బిడ్డ కైకిలో ఇవ్వాలి దొరుకుతలేడు నా కొడుకు అత్తలేడు. ఓ తాత నువ్వేమనుకో అంటే ఒక మాట చెప్తాం, నీ భూమి నేను చేస్తాం, నువ్వు చెప్పు మేము చేస్తాం. ఏం చేయాలన్నా చెప్పు, నువ్వు 2 పాలు తీసుకో, మాకు 1 పాలు ఇయ్యే. ఎట్లా మీ కొడుకు అత్తలేరు కానీ కైకిలో ఎవరు దొరుకుతలేరుగా, మాకు కూడా ఏం పని దొరుకుతలేదు. ఓకేనా? నా కొడుకు అడిగినాకనే లెక్క, కొడుకు అడగని ఇయ్యాను అంతే. నా కొడుకు విచారం చేసి అడిగినాకనే లెక్క. తాత నీ కొడుకు నీ దగ్గరకు అత్తలేడు అంటున్నావు, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉన్నది, అట్లా ఎత్తే నీ కొడుకు నీ దగ్గరకు అత్తడు. చెప్పుండ్రి. తాత నేను చెప్తా అంటే మీరు చేయండి, అందరు కలిసి చేసుకుందాం. మంచిగా పెట్టుడు బిడ్డ కూర, మంచిగా పెట్టుడు కూర, సరే సరే మంచిగా పెట్టుడు. అరే తాత అవ రాజు ఎక్కడున్నారా? ఏమైందిరా మీ పొలంలో ఎవరో పని చేస్తారు, మీ బాపు ఎవరితో చేపిస్తాను, రోజు వాళ్ళే చేస్తాను. ఎవరు వాళ్ళు? అవునారా, మా బాబు అయితే నాకు ఏం చెప్పలేదా మరి, నేను వస్తున్నారా మరి, ఇలా బయలుదేరుతున్నా. అవునా, ఎవరో మరి రోజు వాళ్ళే పని చేస్తారు. సరేరా నేను వస్తున్నారా ఇలా మరి. ఓకే సార్, సరే ఇప్పుడే చూసిన నేను. సరేరా. ఏందే బాబు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇట్లా అమ్మినావా? నాకు ఒక్క ముచ్చుడు లేపుతలేవు, ఏం చెప్తాను అసలు? అరే రాజన్న వచ్చింది కానీ ఏం లేదన్నా, మీ బాబుని ఏం తిడతానమే, మేమే చెప్తాను, ఆయన ఏం తిడతాను, నేను చెప్తే తీ అంతా ఎందుకు కోపానికి వస్తాను అన్న? నువ్వేందైనా చెప్పేది, ముసలిని చూసి మంచి అలా మంచి సాగు చేసుకుంటారు మొత్తం. ఆయనది ఏం తప్పులేదన్న, మేమే అడిగి చేస్తాను. ఎంతైనా తండ్రి ప్రేమ కొడుకు మీద ఉంటుందన్న, ఆయన నిన్ను అడిగినాకనే చేస్తామన్నాడు, ఎందుకంటే మేమే అడిగి చేసినాం. అసలు ఏమైంది ఎరికేనా అన్న, ఆయన ఎట్లుప్పుకున్నాడు ఎరికేనా? ఇగో దాదా, ఇప్పుడు ఎట్లా నీ కొడుకు నీ దగ్గరికి అత్తలేడు కదా, ఇప్పుడు మీ భూమి మేము చేస్తానని వాళ్ళ దోస్తు పోయి ఆయనకు చెప్పుకుంటాడు. ఎట్లాగో నీకు మందులు ఇచ్చిండు కదా వాళ్ళ దోస్తు పోయి ఎట్లాగో ఆయనకు చెప్పుకుంటాడు. ఆయనకు చెప్పుకుంటే మీ కొడుకు అత్తడు, మీరు అందరు కలిసి ఉంటారు.
అది కదన్న మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవా అన్న. ఆ రోజు పానం బాగాలేదురా రారా అని ఫోన్ చేస్తే నువ్వు వచ్చినావా అన్న. మా దోస్తు ఇస్తాను మందులు అని చెప్పి మా దోస్తుతో పంపిస్తాను అంటే ఆ రోజు అత్త ఆయనకు ప్రేమ ఎత్తుండన్న. నీ మీద ఎంత కొట్టుకుంటానన్న ఆయనకు ప్రేమ ఏమన్నా పట్టించుకుంటున్నావా అన్న. ఇవాళ రేపు భూమికి ఇచ్చే విలువ తల్లిదండ్రులకు కూడా ఇస్తలేరు కదా అన్న. మన లోకంలో మనుషులందరూ ఇట్లా అయ్యారన్న. మా బతుకుంటే భూమిని మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న, కానీ తల్లిదండ్రుల ప్రేమ పోతే మళ్ళీ సంపాదించుకోలేదు అన్న. జర ఆలోచించుర్రే తల్లిదండ్రుల మీద. అబ్బా తమ్ముడు నాకు కళ్ళు తెరిపిస్తారు కదరా. తమ్ముడు నా తల్లిదండ్రుల వీళ్ళు నాకు తెలిపిర్రా. అబ్బా తమ్ముడు ఇదంతా నా ఒక్కంటుంది కాదు కానీ మన అందరం కలిసి చేసుకున్నాం పారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టు.